అయితే అల్లు అర్జున్ గారి 'రాక' సినిమా రాబోతుంది. ఇప్పటి నుంచే అంటే ఎలాంటి అప్డేట్ రాలేదు. బట్ ఇప్పటి నుంచి చాలా ట్రెండింగ్ అవుతుందన్నమాట. అవును. అసలు ఆ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? నా ఒపీనియన్ హ్మ్. నా మాటల్లో చెప్పాలి. యెస్. ఇదే పార్క్ దగ్గర హ్మ్. ఇదే పార్క్ సర్వెండింగ్లో హ్మ్. పుష్ప 2 గురించి అడిగారు. హ్మ్. ఏం చెప్పానో తెలుసా? ఎవ్వరు టార్గెట్ చేసినా కానీ పుష్ప 2 సినిమాని పోతదన్నారు. ఎవ్వరు ఆపలేరన్న. హ్మ్. పోతుందని నేను చెప్పలేదు, మీరు చెప్పుకుంటున్నారు. మీరంతా నెగిటివ్గా మాట్లాడతారు. సినిమాల గురించి అంటే నన్ను అడగండి, నేను చెప్తాను. కానీ ఎంత వసూలు చేస్తుందని కూడా అడిగారు. నాకు తెలిసి ట్రైలర్ చూసే నేను పుష్ప 2 గురించి ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోండి. నాకు తెలిసి 15,000 కోట్లు లేకపోతే 2,000 కోట్లు దాటొచ్చు కూడా అన్నాను. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు రాక గురించి ఇది సినిమా, మళ్ళీ రాక వస్తుంది. రాక ఇక్కడికి వస్తే రాక సినిమా గురించి మీరు అడుగుతున్నారే, అది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్గా అడుగుతున్నారు కదా. చెప్తున్నాను, ఫిక్స్ చేసుకోండి అమ్మా. సినిమా రిలీజ్ కాకముందే చెప్తున్నాను, పుష్ప 2 తర్వాత మళ్ళీ డబల్ పుష్ప 2. అది డబల్ అంటే త్రిబుల్ అంటే అన్ని వసూలు సినిమాలు చేస్తారు. పుష్పాల్లాగా హిట్ కాలేవు కదా మేడం? మీరు చెప్తున్నాను కదా, హ్మ్. మీరు హిట్ కాలేవు, హ్మ్. ఫట్ అయిపోతాయి అనే మాటలే మీరు మాట్లాడతారు. హ్మ్. ఏ రోజన్నా అరే ఈ సినిమా హిట్ అవుతుంది, ఆ సినిమా సూపర్ ఆడుతుందని హ్మ్. మీ నోట్లతో, మీ నోర్లతో మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే ఆ గెటప్ మాకు నచ్చలేదు అంటున్నారు చాలా మంది. సగం మనిషి, గెటప్ సగం తో చెట్టు. ఏం పని అయ్యా? హ్మ్. పుష్ప 2 గెటప్ ఏమన్నా బాగుందా? చాలా బాగుంది. ఏమన్నా బాగుందా? ఆ నోట్లో కిల్లి నములుతూ, పాన్ తింటూ, మేకప్ లేకుండా, ఆ బట్టలు వేసుకొని, ఆ గెటప్ కూడా ఏం బాగలేదు కదా. సినిమా చూస్తే అస్సలు తగ్గేదేలే, ఆ రేంజ్లో ఉంది. హ్మ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? హ్మ్. ఫైరు, హ్మ్. వరల్డ్ ఫైరు, భూమ్ అని ఎట్లా సినిమా ఎట్లా హిట్ అయిందో, రాక సినిమా కూడా డబల్ భూమ్ సూపర్. హిట్ అయిపోతుంది. నిన్న ఫ్యాన్స్ మీట్ జరిగింది కదా అల్లు అర్జున్ అవును. సో అందులో ఒక మాట చెప్పారు అల్లు అర్జున్ గారు, ఏంటంటే ఈ యాంటీ ఫ్యాన్స్ ని పట్టించుకోకండి, కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ని పట్టించుకోండి, ఆ 100 రూపాయలు పెట్టుకొని ఆ ఎంజాయ్ చేయండి, మీ గర్ల్ ఫ్రెండ్ తో ఏమన్నా మాట్లాడినా మీకు కొంచెం బాగుంటుందని ఒక ఉద్దేశంతో చెప్పారు. ఆ. ఎలా అనిపిస్తుంది? 600 మంది ఫ్యాన్స్తో ఇప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్నే కలుస్తూ ఉంటారు. ఫిక్స్ అయిపోయారు. ఇంకా మీరు కలిసా? కలుస్తామయ్యా. ఇప్పుడు 600 మందితో కలిసినోడు మమ్మల్ని కలవరా? ఇంటికి పోయి కలుస్తాం మేము. ఇదే వీడియోలో మేము చెప్తాము. మా పాప, నేను కలవకున్న పర్వాలా, మా పాప అభిమాని, ఒక పిచ్చి పిల్ల, అల్లు అర్జున్ ఫ్యాన్. ఏముంది, చనిపోయే ముందు ఒక చివరి కోరిక తీరుస్తారు ఎవరైనా సరే. అది మా పాప కోరిక. అల్లు అర్జున్తో ఒక ఫోటో దింపాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిజంగా ఆయన ఒక మాట అన్నారు, అది కూడా ఆయనకు నేను సపోర్ట్ చేస్తున్నా. ఎంతసేపు ఆయన మీద ఏడవడమే. ఎప్పటి నుంచి ఏడుస్తున్నారో తెలుసా? చిన్నప్పటి నుంచి. ఎప్పటి నుంచి ఏడుస్తున్నారంటే, మన జగన్ అన్నకి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన సినిమాని టార్గెట్ చేయాలని చూశారు. కానీ దేవుడు ఆయన పక్కనే ఉన్నారు, ఆపలేకపోయారు. విమానాన్ని, హెలికాప్టర్ని ఆపచ్చు, విమానాన్ని ఆపచ్చు, బస్సుల్ని, కార్లను ఆపచ్చు, ట్రైన్ని ఆపగలరా ఎదురుగా పోయేసి? ఆ విధంగా మీరు ఎంత టార్గెట్ చేసినా పుష్ప 2 మాత్రము 2,500 కోట్లు కొట్టేసింది. రాక సినిమా కూడా రాక వస్తుంది. ఈ రాక మూవీ గురించి నేనే ఫస్ట్ మాట్లాడాను. నోట్ చేసుకోండి. ఈ వీడియో మాత్రము మీరు డిలీట్ చేయకండి, అలాగే పెట్టండి. ఆ సినిమా గురించి హిట్ అయిందంటే ఉంటుంది మీకు ముగ్గురికి ఫట్.